హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఫ్లవర్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇంకా అందరికీ తెలిసిందే కదండి. మన తెలంగాణ ఆడపడుచులందరికీ తెలిసిందే. నిన్న యాక్చువల్గా సద్దుల బతుకమ్మ అనేది మా ఏరియాలో మేము కంప్లీట్ చేసుకున్నాము. కొంతమంది ఇంకా ఈరోజు కూడా చేస్తున్నారంట. అంటే తెలంగాణ ప్రభుత్వము మనకి తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు కూడా చేసుకోవచ్చు అని అఫీషియల్గా అయితే అనౌన్స్ చేసింది. కాకపోతే ఇంకా కొన్ని ఏరియాస్లో నిన్నటికి 9 days కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి ఇంకా నిన్ననే చేసేసారు. ఇంకా మా ఏరియాలో కూడా నిన్ననే చేశామండి. అందరికీ కూడా సరే నిన్న అయినా సరే ఈ రోజైనా సరే ఇంకా ఈ 2 రోజులు అయితే బతుకమ్మ హడావిడైతే ఉంటూనే ఉంటుంది కాబట్టి అందరికీ కూడా సద్దుల బతుకమ్మ యొక్క శుభాకాంక్షలు అండి. మన తెలంగాణ ఆడపడుచులందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. అందరూ ఎంతో సంతోషంగా చక్కగా మనస్ఫూర్తిగా ఉల్లాసంగా ఉత్సాహంగా చేసుకునే పండగ అంటే మన ఆడవాళ్ళకి ఇష్టమైన పండుగ ఏదైనా ఉంది అంటే మన తెలంగాణ ఆడపడుచులకు ఇష్టమైన పండుగ ఏదైనా ఉంది అంటే బతుకమ్మ అని మాత్రం నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బతుకమ్మ ఫెస్టివల్లో మనం చాలా సంతోషంగా ఎగ్జైట్మెంట్గా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. అదొక మంచి ఎమోషన్ అన్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఈ బతుకమ్మ అనేది ఒక పండుగలాగా కాకుండా ఒక మంచి ఎమోషన్ లాగా కూడా నేను ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. ఈ ఫ్లవర్స్ అన్నీ రంగురంగుల ఫ్లవర్స్ అన్నీ తెచ్చుకొని ఈ విధంగా అలంకరించుకోవడం చేయడం చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుందండి. ఈరోజు అయితే ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే నేను సద్దుల బతుకమ్మని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను ఏంటి అనేది చిన్నగా వీడియో అయితే తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్. నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే నేను ఫ్లవర్స్ అన్నిటిని తెచ్చుకొని బతుకమ్మని అయితే పేర్చుకున్నాను. యాక్చువల్గా ఎంగిలి పువ్వు బతుకమ్మ రోజు పెద్దగానే పేర్చాను కొంచెం. అప్పుడు ఫ్లవర్స్ నాకు ఎక్కువ దొరికినాయి అనమాట. ఈసారి 2 days బతుకమ్మని చేయడం వల్ల ఫ్లవర్స్ అమ్మే వాళ్ళకు కూడా కొంచెం గందరగోళం అయిపోయిందంట. మార్కెట్లో ఏమంత ఫ్లవర్స్ నిన్న ఎక్కువ లేవండి, చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ రేపు కూడా అంటున్నారు కదా అని చెప్పేసి కొన్నే తెచ్చారంట. ఇంకా సరే ఉన్న ఫ్లవర్స్ తీసుకొని వచ్చానమాట. ఇంకా ఉన్న ఫ్లవర్స్ తోటే ఇంకా నాకు వీలున్నంత వరకు మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా చేశాను. ఈ విధంగా అయితే లాస్ట్లో మందార పువ్వు అనేది ఫినిషింగ్ టచ్ పెట్టేశాను అనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు బతుకమ్మ అనేది కామెంట్ చేయండి. ఇంకా చాలా ఏరియాస్లో అయితే ఈరోజు కూడా యాక్చువల్గా చేస్తూ ఉన్నారనమాట. మా ఏరియాలో అయితే నిన్న కంప్లీట్ అయిపోయింది. బతుకమ్మకు సంబంధించి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఎలా రెడీ అయ్యాము, ఎలా బతుకమ్మ ఆడాము, ఈ వివరాలు, ఈ వీడియోస్, ఈ ఫొటోస్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వీడియోస్ చాలా ఉన్నాయండి, ఎడిటింగ్ చేయాలి, లెంత్ ఎక్కువైపోతుంది. అంత లెంత్ అంటే ఇంకా ఇప్పుడున్న బిజీలో దసరా పండగ హడావిడిలో ఉంటారు కదా, అందరూ కూడా పండగ పనులలో ఉంటారు కదా. ఇంకా పెద్దగా వీడియోలు చేసి పెడితే ఎవరు కూడా అంత ఇంట్రెస్టింగ్గా చూడరు కదా. ఇంకా నేనైనా అంతేలేండి. ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్స్లో వీడియోలు కూడా ఇంకా లెంత్ ఎక్కువగా ఉంటే చూడలేమన్నమాట. ఎందుకంటే మనకు పనులు ఉంటాయి కాబట్టి ఖాళీ ఉన్నప్పుడైతే చూడగలుగుతాం. ఇంకా అందుకని అందరినీ అర్థం చేసుకొని దృష్టిలో పెట్టుకొని చిన్నగా వీడియో తీశాను. ఇంకా బతుకమ్మకి ఎలా ఆడుకున్నాము, ఎలా రెడీ అయ్యాము ఏంటి, మా దగ్గర చాలా బాగా చేస్తారండి బతుకమ్మ పండుగని. ఇంకా మాకు చెరువు ఉంటుందని చెప్పాను కదా, ఆ చెరువు దగ్గర కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పాను, చూపించాను కూడా, వీడియో చేశాను. పార్క్ ఉంటుందని అక్కడ తీసుకుపోయి బతుకమ్మల్ని నిమజ్జనం చేస్తారండి. చాలా బాగా చేస్తారు. అక్కడ కూడా ఎలా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయినాయి ఏంటి అనేది మొత్తం కూడా మీకు వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను, వీడియోలో చూపిస్తాను, ఫొటోస్ వీడియోస్ అన్నీ పెడతాను అనమాట. ఈ విధంగా అయితే బతుకమ్మను అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉంది నా బతుకమ్మ, బాగుందా కామెంట్ చేయండి. ఫైనల్గా మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత కూర్చున్నాను అనమాట. ఈవినింగ్ 4 వరకు కంప్లీట్ చేసుకొని ఇంకా తర్వాత ఇంకా మా పనులు అన్నీ చేసుకొని ఇంకా రెడీ అయ్యి బతుకమ్మని తీసుకొని ఇంటి ముంగల కొద్దిసేపు ఆడుకొని వెళ్ళిపోయినాం కమిటీ వాళ్ళ దగ్గరికి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్. నా బతుకమ్మ నచ్చినట్లయితే అందరు కూడా లైక్ చేయండి. మీ అందరూ కూడా సంతోషంగా బతుకమ్మ పండుగని, దసరా పండుగని చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మై డియర్ ఫ్రెండ్స్. We will meet in another video again. Until take care. Bye bye. Keep supporting me.